నిరుపేదలకు సహాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉంటుందని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు అన్నారు. ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ అరుణ దంపతులు 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 29వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలకు సహాయం చేయడంలోనే ఆత్మసంతృప్తి ఉందని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు అన్నారు. ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 29వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే కాగా వారి ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలోనే ఉన్న ఆనందం మరి ఎక్కడా లభించదని అన్నారు. మా గాంధీజీ విద్యా సంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, గాంధీజీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ పులిపాటి రాధిక, చిలుకురి రామేశ్వరి, బోడ యాదయ్య, మూషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ బాగున్నావా? తీసుకుని ఈ సంచి పట్టుకోవే.